హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మార్నింగ్ టిఫిన్ చిట్టు బజ్జీలు తయారు చేసి చూపిస్తున్నానండి. చూసేయండి. దాంతోపాటు ఎంతో కమ్మగా ఉండి టేస్టీగా ఉండే చట్నీ కూడా చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా 1 కేజీ మైదా తీసుకున్నానండి. నాకు టిఫిన్కి కావాల్సినంత మైదా వేసుకున్నాను గిన్నెలో. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత తిని సోడా అండి, వంట సోడా కొంచెం వేసుకున్నాను. అలాగే అరకప్పు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బజ్జీ అనేది చాలా స్మూత్గా, చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా వస్తుందండి. అంతేకాదు ఇందులో మినప్పిండి కూడా ఉండి కొంచెం వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. చూసుకుంటూ మైదా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసేద్దాం. మూకుట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. తగినన్ని పచ్చిమిరపకాయలు, నేను పండు మిరపకాయలు వేసానండి. ఏదైనా వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరకాయలతో చేసుకోవచ్చు. 1 గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. మా పిల్లలు చేయమన్నారండి టిఫిన్. ఎప్పుడు దోశలు, ఇడ్లీ, బజ్జీయే కదా, చిట్టు బజ్జీ కావాలి మాకు అన్నారు. ఒక గుప్పుడు వేపుడు పప్పు అండి. ఇది పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా, మేమైతే ఏపుడు పప్పు అంటాము. ఇప్పుడు ఏపీ చల్లారిపోయినాయండి అవి మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పు కూడా వేసేసుకుంటున్నానండి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ 2 రకాల పప్పు వేయడం వల్ల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. తాలింపు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు అదే మూకుట్లో ఆయిల్ పోసుకోవాలి తగినంత.
ఒకసారి కలుపుకుందాం బజ్జీ పిండి. చక్కగా ఇలా వచ్చేసింది, చాలా బాగా వచ్చింది బజ్జీ పిండి అయితే మూత పెట్టడం వల్ల. బజ్జీ పిండిలో అన్నీ కరెక్ట్గా కలిసి ఉంటే కనుక బజ్జీ చాలా స్మూత్గా వస్తుందండి. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయేటట్టు చాలా స్మూత్గా తినే కొద్ది తినాలనిపించేలా వస్తుంది. మనం కలిపే విధానమే బాగుండాలి, కరెక్ట్గా ఉండాలండి. ఇలా చిట్టు బజ్జీల కింద వేసుకొచ్చానండి. మనకి బజ్జీ పిండి బాగా కలవకపోతే కనుక నూనె ముగుట్లో ఉండగా టపా టపా మన పేలుతాయండి నిజంగా. అదేంటంటే లోపల పొడి పిండి సరిగ్గా కలవక బజ్జీలు పేలిపోతాయి. అలా బజ్జీ పేలకుండా ఉండాలంటే అన్నీ కరెక్ట్గా వేసుకుని కలుపుకొని ఉండలు లేకుండా లోపల పిండి పొడిగా లేకుండా కలుపుకొని ఒక అరగంట మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల ఇంట్లో పని అంతా చేసుకుంటే చక్కగా కలిసిపోద్ది. ఎప్పుడూ నేను ఎక్కువగా ఇంట్లో చేసేది ఏంటంటే దోశలు, ఇడ్లీ, ఉప్మా. మా పిల్లలు ఈరోజు చిట్టి బజ్జీ కావాలంటే ఇంకా వాళ్ళ కోసం నేను చేసాను. అలాగే మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. బజ్జీ అయితే చాలా స్మూత్గా వచ్చిందండి. వెన్న ముద్దలా వచ్చింది, చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే అలా వెన్న పూసలానే కరిగిపోయింది నిజంగా. ఎవరికైనా నచ్చినట్టయితే ట్రై చేయండి. ఈరోజు వీడియో ఇదండి, చిన్న వీడియో మీకోసం. చినే దా